హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి వాంగీబాత్ అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి పిల్లలకి లంచ్ బాక్సులకి కట్టివ్వడానికి చాలా బాగుంటుందన్నమాట. మనము ఎప్పుడు కలర్ రైస్ అలాగే పులిహోర కాకుండా ఇలాగ వాంగీబాత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాంగీబాత్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అలాగే శనగిత్తనాలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, శనగిత్తనాలు ఇలాగా వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్క టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకోవాలి. ఇలాగా ఇంకొకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను ముందే ఆల్రెడీ వంకాయలని ఇలాగ చీలికల్లా కట్ చేసుకొని నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటిని ఇందులోకైతే వేసేస్తున్నాను. ఇలాగ వంకాయ ముక్కలన్నీ వేసేసి కలుపుకోవాలి. ఇలాగ ఒక్కసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు వంకాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. నేను కొంచెమే వేస్తున్నాను ఇక్కడ, మళ్ళీ అన్నం వేసేటప్పుడు అయితే వేసుకోవాలి. అన్నానికి సరిపడాను ఇలాగ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారము చూసుకొని వేసుకోవాలి. వాంగీబాత్ పౌడర్లో కారం కూడా ఉంటుంది మనకి, అందుకనేసి ఇలా వేసుకోవాలి. ఇక్కడ వంకాయలు కూడా మగ్గినాయి కదండి, చూడండి ఇక్కడ వంకాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలాగా చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి దగ్గరగా అవుతుందన్నమాట ఇది. ఇప్పుడు మొత్తం అన్నానికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలాగ ఉప్పు కూడా వేసేసి ఇంకొకసారి అలా కలుపుకోవాలి. మనకి వంకాయలు త్వరగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను వాంగీబాత్ మసాలా పౌడర్ అయితే తీసుకొని వచ్చానండి. ఇది MTR వారిది. మనము ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగ ప్యాకెట్లు కూడా మనకి ఏ షాప్లో అయినా దొరుకుతాయి అన్నమాట. ఇది 10 రూపాయల ప్యాకెట్. మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను ఇక్కడ. ఇలాగ అంతా కూడా వేసేసి ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి దగ్గర పడుతుంది బాగా ఇది. ఇప్పుడు వాంగీబాత్ మసాలా అయితే రెడీ అయిపోయింది. మనకి ఎంత అన్నం కలుపుకుంటున్నామో అంత మసాలా ఉంచేసి కదమాద అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులు అంటే నిల్వ ఉంటుందండి. బయట అయితే 2-3 రోజులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ మసాలాలకి అన్నం ఎంత కావాలో అంత వేసుకొని ఇక్కడైతే కలిపేసుకుంటున్నాను. ఇలాగ అన్నం వేసేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టుగా అన్నానికి ఇలా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వాంగీబాతు. పిల్లలకి లంచ్ బాక్సులకి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగా వంకాయలతో ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వాంగీబాత్ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఈ వాంగీబాత్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో రుచి అయితే చూద్దాము. ఉప్పు సరిపోకుంటే ఇట్లాగ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసేసుకుందాం. అంతేనండి, వాంగీబాత్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.